ఒకప్పుడు ఒక నక్క ఒక కోతి స్నేహంగా ఉండేవి. కోతి చెట్ల మీద దొరికే పండ్లు కాయలు తింటూ ఉంటే నక్క మాత్రం అడవిలో జంతువులను వేటాడి తినడం అంత తేలిక కాదు, మరియు శ్రమతో కూడుకున్న పని అని అనుకునేది. ఇలా జంతువులను మాటు వేసి పట్టుకోవడంలా కాకుండా తేలికగా ఆహారం దొరికితే బాగుండు అని అనుకుంటుంది నక్క. దానికి సరైన పరిష్కారం అడవిలో ఉండదు, ఊళ్ళల్లో అయితే కోళ్ళు బాతులు చాలా తేలికగా దొరుకుతాయి అని ఒక పథకం వేస్తుంది నక్క. ఆ రోజు నుండి పొద్దుపోయాక దగ్గరలోని ఊళ్ళోకి వెళ్ళి ఎవ్వరి కంటా పడకుండా కోళ్ళు బాతులను ఎత్తుకెళ్ళి తినడం మొదలు పెడుతుంది నక్క. ఇదంతా గమనించిన కోతి, ఏంటి నక్క బావా, ఈ కోళ్ళు బాతులు ఎక్కడివి? నువ్వు వాటిని ఎలా తీసుకొస్తున్నావు అని అడుగుతుంది. ఇవన్నీ మన అడవికి పక్కనే ఉన్న ఊళ్ళో నుండి తీసుకువస్తున్నాను అని అంటుంది నక్క. మరి నువ్వు వారి కోళ్ళు బాతులను ఎత్తుకెళ్తే ఊళ్ళోని జనాలు నిన్నేమీ చెయ్యరా అని అమాయకంగా అంటుంది కోతి. ఊరి జనాలకు అంత తెలివి లేదు. నేను ఎవ్వరికీ తెలియకుండా చాలా చాకచక్యంగా వాటిని పట్టుకొస్తాను. కావాలంటే నా పనితనం చూడడానికి నువ్వు కూడా నాతో పాటు రా అని గొప్పలు చెబుతుంది నక్క. నిజంగానే నక్క ఎవ్వరికీ చిక్కకుండా కోళ్లను బాతులను ఎలా తింటుందో అని కోతికి కూడా కుతూహలం పెరుగుతుంది. మరునాడు కోతి కూడా నక్కతో పాటే వెళ్తుంది. ఈలోగా ఊళ్ళోని కోళ్ళు బాతులు ఎలా మాయమవుతున్నాయో అర్థం కాక మాయం చేస్తున్నది ఎవరో తెలుసుకోవాలని ఊరి జనం కాపలా ఉంటారు. ఈ విషయాలు ఏవీ తెలియని నక్క రోజులాగే నింపాదిగా ఆహారం కోసం వెళ్తుంది. నక్క ఎంత తెలివిగా ఆహారం సంపాదిస్తుందో చూడడానికి కోతి కూడా నక్కతో పాటే వెళ్తుంది. నక్క కోళ్లను పట్టుకోవడానికి రాగానే ఇన్ని రోజులు తమ కోళ్ళు బాతులు మాయమవ్వడానికి కారణం ఈ నక్కే, మరియు ఈ పని చేయడానికి కోతి కూడా నక్కకు సాయం చేస్తుంది అని అనుకుంటారు ఊరి జనం. ఊరి జనం నక్కను కోతిని కలిపి చితగ్గొడతారు. చావు తప్పి కన్ను లొట్టపోయి కోతి నక్క అడవిని చేరుకుంటాయి. ఏ తప్పు చేయకపోయినా కేవలం నక్క పక్కనే నిలబడినందుకు నేను కూడా దెబ్బలు తినాల్సి వచ్చింది అని బాధపడుతుంది కోతి. అందుకే ఎప్పుడూ కూడా తప్పు మనం చేయకపోయినా తప్పు చేస్తున్న వారిని వారించకుండా వారితో పాటే ఉండడం కూడా తప్పే అవుతుంది.